అధ్యాయం మనం అది ధ్యానిస్తాం. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి చాప్టర్ 6 వర్స్ 11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. పోయిన వారం మనం అంతకుముందు ఈ మీటింగ్లో విశ్వాసం గురించి చూసాం. ఈరోజు ప్రేమ గురించి చూస్తాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. పెద్దాపురం హెబ్రోన్ ప్రార్థనా మందిరం కొరకే స్తోత్రాలు, మీ దాసులైన చేతి గారి కొరకే వందనాలు స్తోత్రాలు, సిస్టర్ కొరకే వందనాలు. వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మీ సేవా పరిచయలో సహాయపడండి. బ్రహ్మానందపురంలోను పెద్దాపురంలోను చేస్తున్న పరిచర్య ఫలభరితంగా చేయండి. మరి ప్రభు, మీ రక్తం ఇచ్చి కొనుక్కున్న స్వసంపాద్యం కొరకే స్తోత్రాలు. డాడీ కొరకు, రాజశేఖర్ కొరకు, ఇంకా బాధ్యత గల సహోదరులు అందరి కొరకు స్తోత్రాలు. సందీపుని బట్టి స్తోత్రములు, తన జతపరిచిన భార్యను బట్టి వందనాలు స్తోత్రాలు. తను ప్రేమించిన ప్రభు బిడ్డ కొరకే స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మరి దయగల తండ్రి, నియామకుడికలో భాగంగా ఆన్లైన్లో ఈ రీతిగా యూత్ మీటింగ్ కలిగి ఉండడానికి సహాయం చేసినందుకు వందనాలు. నేను కూడా నీ ప్రియ బిడ్డలతో సహవాసం కలిగి ఉండడానికి నాకు కూడా కృపించినందుకే స్తోత్రాలు. మరొకసారి విశ్వాసం ద్వారా మీరు రక్త ప్రశ్న నేను తెచ్చుకుంటున్నాను. ప్రభువా, నన్ను తగ్గించుకుంటూ మళ్ళీ హెచ్చిస్తున్నాను. ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మా మధ్యలో మీరు ఉండండి. కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. మనం ఆల్రెడీ విశ్వాసము అనేది మనం చూసాము అంతకుముందు వారం. ఇప్పుడు ఈరోజు మనము ప్రేమ అనే దాని గురించి మనం చూస్తాం. 1 యోహాను మనకు తెలిసినటువంటి వాక్య భాగమే 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది కదా. ప్రేమ గురించి 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్తూ వచ్చాడు. మనము అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమని బైబిల్ ఏ రీతిగా నిర్వచిస్తుంది అనేది మనం డెఫినేషన్ ఆఫ్ లవ్, విశ్వాసం గురించి కూడా డెఫినేషన్ చూసాం కదా. హెబ్రీ 11:1 విశ్వాసం అనేది నిరీక్షింపబడేటకు నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవాటికి రుజువు. అలాగే నీతి అంటే ఏంటో చూసాం, విశ్వాసము అంటే ఏంటో చూసాం. అలాగే ఈరోజు ప్రేమ అంటే ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ప్రేమ అంటే ఏంటో రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 2 మాటలు రాశారు. ఆయన ఆజ్ఞలు గైకొనడమే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు అనగానే మనకి భయం వేసేస్తుంది. అయ్య బాబోయ్, యేసుప్రభు ఆజ్ఞలు అంటే అవి చాలా చాలా కష్టం, క్రిస్టియన్ లైఫ్ అంటే అది చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్లు ఉంటది. కాదు, ఆయన ఆజ్ఞలు అక్కడ రాశాడు భక్తుడు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనకు వచ్చే శోధనలన్నింటిలో కూడా చాలా శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు, తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు, మనం నిలబెట్టేందుకు శక్తిమంతుడు. అది బైబిల్ ఆ రీతిగా చెప్తుంది. మనకిష్టం లేనిది దేవుడు ఏమి కార్యం చేయడండి. అంటే అది పాపమైనా లేకపోతే నీతి అయినా, నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా నీతి క్రియలు చేయొచ్చు, లేకపోతే పాపపు క్రియలు చేయొచ్చు. దేవుడు ప్రతి మనిషికి సెల్ఫ్ విల్ అనేది ఒకటి ఇచ్చాడు. దేవుడు చాలా సెన్సిటివ్, దేవుడు మిమ్మల్ని గౌరవిస్తాడు. మీ అనుమతి లేకుండా దేవుడు కార్యం చేయడు. అది బలవంతంగా తన యొక్క తీరిని మన మీద ఆయన రుద్దడు. ఇష్టపూర్వకంగా మనం ఆయనకు లోబడాలని ఆయన కోరతాడు. ప్రభువా, నీ దాసుడును నీ చిత్తానుసారంగా చేయటకు నేను ఇష్టపడుచున్నాను అంటేనే దేవుడు మాట్లాడతాడు. ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో చెప్తాడు. నువ్వు మాట్లాడు ప్రభువా, నాకు ఇష్టమైతే నేను చేస్తాను, లేకపోతే లేదు అన్నటువంటి మైండ్ కలిగిన వారితో దేవుడు మాట్లాడు. అది ప్రభువా, నేను సంపూర్ణంగా నీకు లోబడతాను, నువ్వేం చెప్పినా అది నేను చేస్తాను అనేటువంటి వాళ్ళతో మాట్లాడతాడు. మెట్టుకు 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించిన ఒక 4 వ్యక్తుల గురించి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం యూత్ మీటింగ్లో. మొదటి వ్యక్తి అబ్రహాము గురించి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం దేవుడే సాక్షి చెప్తా ఉన్నాడు అబ్రహాము గురించి. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని నేను. అది ఆదికాండం 22:18 మరియు నువ్వు నా మాట వినినందున అని రాయబడింది.
అంటే అబ్రహాము మనం చదివాం కదా, ప్రేమ అంటే ఏంటో, ఆయన ఆజ్ఞలను గైకొనుట. అంటే దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనుట. ఆదికాండం 22:18 దేవుడు అంటున్నాడు, ఇస్సాకును బలిగా అర్పించేటువంటి సందర్భంలో, నీవు నా మాట వినునందున అంటున్నాడు. అంటే అబ్రహాం ఎవరి మాట విన్నాడు? లేక ఎవరి మాట గైకొన్నాడు అంటే దేవుని యొక్క మాట. అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి. అబ్రహాం లవ్డ్ జీసస్ క్రైస్ట్. నీవు లేచి నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క మొత్తం నీ దేశం నుండి లేచి ఏం చేయాలో విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? మారు మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. ఎందుకు ప్రభు అదేంటి? ఎందుకు మనం చాలా క్వెషన్స్ రైజ్ చేస్తాం కదా జనరల్ గా. అబ్రహాం ఏ క్వెషన్ రైజ్ చేయలేదు. అదేంటి ప్రభు దేశాన్ని విడిచిపెట్టేమంటున్నావు, తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టామంటున్నావు ఏంటి? లేకపోతే చాలా క్వెషన్స్ అడగొచ్చు కదా, కానీ ఒక్క క్వెషన్ కూడా అడగలేదు. ఎక్కడికి వెళ్ళవాలని ఎరుగక బయలు వెళ్ళిన. అందుకని అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సరే, మనం విశ్వాసం గురించి చూడలేదు కానీ ప్రేమ గురించి, అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అది ఖచ్చితంగా 100% అబ్రహాము విధేయత చూపించేవాడిగా అటువంటి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈవెన్ విధేయత చూపించడంలో సారా కూడా చెప్పలేదు అబ్రహాం ఇస్సాకును బలిగా అర్పించేటువంటి సమయంలో. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినినందున. అది డిస్కషన్ ఏం చేయలేదు. ఇంకా దేవుడికి తనకు మధ్యలో నో మోర్ డిస్కషన్స్ మనుషులతో. పౌలు కూడా అదే అంటాడు గలతీ రాసిన పత్రికలో, నేను వెంటనే అక్కడికి అరేబియా దేశానికి వెళ్ళాను, అక్కడ దేవదర్శనం ప్రకారమే వెళ్ళాను, రక్త మాంసంతో నేను సంప్రదింపలేదు, దేవుడు తాను నాకు బయలుపరుచుకుంటున్నప్పుడు ఇంకా మనుషులతో ప్రభు ఇలా మాట్లాడాడు, మళ్ళీ ఏం చేయమంటారు అని అనేది. అంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్. జనరల్ గా మనం హెల్త్ ఇష్యూస్ లో డాక్టర్ గారు ఒకరు చెప్పారు అనుకోండి, ఇంకో ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్ లేదా మనకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుతాం, ఇలా అంటున్నారండి ఆయన, ఏంటి ఇది కరెక్ట్ అయినా కదా, లేకపోతే అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ కనండి, లేకపోతే థర్డ్ ఒపీనియన్. ఇట్లా 2-3 డాక్టర్లను కన్సల్ట్ చేస్తాం కదా. అట్లా దేవుడు మన జీవితంలో దేవుని వాక్యం ఖచ్చితంగా నీకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని స్వరం స్పష్టంగా నువ్వు ఎరుగుతున్నప్పుడు, అంటే నువ్వు గుర్తుపడుతున్నప్పుడు ఇది దేవుని యొక్క కమాండ్మెంట్ అనేది నీకు స్పష్టంగా రూఢి అయింది అనుకోండి, ఇంకా మనుషు మాటలతో సంప్రదించకూడదు. అంటే ఇంకా అందరినీ తృణీకరించేసి వెళ్ళిపోమని అట్లా కాదు, కానీ లైక్ మైండెడ్ బిలీవర్స్ ఉంటారు, ప్రార్థనాపరులు ఉంటారు. నువ్వు ఎవరైతే ప్రార్థనాపరులు అనుకుంటున్నావో, లేకపోతే ఎవరైతే ఆత్మీయులు అనుకుంటున్నావో వారితో కలిసి, దానియేలు అదే చేసినాడు కదా, తన స్నేహితులతో కలిసి ఏం చేశాడంటే, పరలోకమందున దేవుని యొక్క కటాక్షం పొందు నిమిత్తం ఆయన వేడుకొనిడని వారిని హెచ్చరించినాడు. అది కాకపోతే రాత్రి వేళ దర్శనమందు దానియేలుకే ఆ మర్మం బయలుపరచబడింది. కథ తన ఫ్రెండ్స్ యొక్క సహాయం కోరాడు. అది మెట్టుకు దేవుని యొక్క ఆజ్ఞని అనుసరించేటువంటి విషయంలో ఇంకా మళ్ళీ చెయ్యాలా వద్దా అనేది ఏమి ఉండకూడదు. నీకు అది స్పష్టంగా తెలిసినప్పుడు, దేవుని యొక్క మార్గాన్ని స్పష్టంగా నువ్వు గుర్తుపెట్టినప్పుడు, అందులో మనం పరిగెత్తవలసిన వారంగా నీ ఆజ్ఞల యొక్క మార్గంలోనే పరిగెడుతున్నాను అన్నాడు కదా కీర్తనకారుడు. అట్లానే ఉండాలి. మెట్టుకు అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పినాడో, ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని చేసినాడు. దాన్ని బట్టి మనం ఏం చెప్పగలమని, మనం దేవుణ్ణి ప్రేమిస్తాం. అంటే యాకోబు పత్రికలో అంటాడు కదా యాకోబు భక్తుడు, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తే అది ఎలాగుండాలంటే క్రియాపూర్వకంగా ఉండాలి, సత్యముగా ఉండాలి, అంటే యథార్థంగా ఉండాలి. దేవుడు అంటాడు కదా, నన్ను ఆరాధించేవారు ఎట్లా ఉండాలంటే యథార్థంగా ఆరాధించాలి అంటాడు ప్రభు. అది అంటే లేనివని వాళ్ళే వెళ్ళి కాపీ కుట్టేసి చేయడం అని కాదు, కానీ యథార్థంగా ఈ వారం అంతట్లో మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టి ఆదివారం ప్రభువుని ఆరాధిస్తే అది దేవునికి చాలా ఇష్టంగా ఉంటుంది. మెట్టుకు ఈ యొక్క అబ్రహాం ఇదే విషయంలో మీరు లోతుని ఒకవేళ పక్కన ప్యారలల్ గా లోతుని కనుక మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండాడైన తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టరండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. చూసారా, అబ్రహాము తన ఇంటి వరకు చెప్పాడు, వాళ్ళు లోబడ్డారు. అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది ఇంట పుట్టి అలవర్చు, అంటే ఇంట పుట్టినటువంటి దాసులు ఉన్నారు అబ్రహాముకి 318 మంది ఇంట పుట్టి అలవర్చబడ్డారు. వాళ్ళందరికీ దేవుని యొక్క ఆజ్ఞని ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే మొదటి ఫాలో అవుతున్నాడు. అది మనం మొదట ఫాలో అయినప్పుడే మనం ఏం చేయగలమంటే ఇతరులకు చెప్తే వాళ్ళు వింటారు. మనం ఫాలో అవ్వకుండా ఇతరులకు చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు వినరు. అది అంటే నవ్వుతారు. అందుకని ఇక్కడ లోతంట తన అల్లుడి దృష్టికి ఎలాగున్నాడు, ఎగతాళి చేయవని. ఎందుకు ఎగతాళి చేయమని ఉన్నాడు? లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి అంటున్నాడు వాళ్ళని. అంతకుముందు లోతు ఎక్కడున్నాడు మరి? 19వ అధ్యాయం 1వ వచనంలో లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి. నువ్వేమో సొదొమ గవినిలో కూర్చున్నావు, గవిని వద్ద కూర్చున్నావు అంటే ఈ ఊరి పెద్దల్లో నువ్వు ఒకడు అయిపోయావు. ఇప్పుడు ఈ ఊరిని విడిచిపెట్టి రమ్మంటావేంటి?
ఈ ఊర్లో ఆస్తి సంపాదించుకోవడానికి నువ్వు వచ్చావు. ఈ ఊరు పెద్దగా అయ్యావు. ఫస్ట్‌లో బయట ఉండేవాడివి. ఇప్పుడు లోపలికొచ్చావు. నీ జీవితమేమో బాలేదు. నువ్వేమో ఏం చెప్తున్నావంటే మాకు, ఈ చోటు విడిచిపెట్టి రండి. నువ్వు విడిచిపెట్టి వచ్చావా? నువ్వు విడిచిపెట్టి రాలేదు. నీకు విడిచిపెట్టడానికి లేదు. ఇప్పటిదాకా ఇది హత్తుకున్నావు. మా వలే జీవించావు. పైకి భక్తి ఉంది. నీకు శక్తి లేదు. ఇలాంటి నువ్వు ఇప్పుడు ఈ విడిచిపెట్టి రండి దేవుడిని నాశనం చేస్తా అంటే అది ఎలాగుంటదంటే, మూర్ఖుడి నోట సామెత పట్టు లేనట్టుగా, లేక దెయ్యాలు వేదాలు వెల్లించినట్లు. అంటే దేవుని భయభక్తులు లేకుండా మనము మాట చెప్తే అది ఫలింపు రాదు. ఎగతాళి చేయని వలే ఉన్నాడంట. లోతు ఎగతాళి పాలైపోయాడు. అబాస్ పాలైపోయాడు. చూసారా? నవ్వులు పాలైపోయాడు. అబ్రహాం అలా కాదు. అబ్రహాం ఏంటంటే ఖచ్చితంగా జీవించాడు. యథార్థంగా జీవించాడు. అందుకని అబ్రహాము చెప్తే మాట ఎట్లా ఉంటదంటే, వాళ్ళందరూ లోబడే వాళ్ళుగా ఉంటారు. ఉదాహరణకి అబ్రహాం ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరు ఏం చేశాడు? ఒంటెలను కూడా మోకరింపజేశాడు. ఎలియాజరు ఇస్సాకునికి భార్య తీసుకొచ్చే సమయంలో ప్రార్థన చేశాడు. ఎంతో చక్కగా ప్రార్థన చేశాడు. కార్యం నెరవేర్చుకుని వచ్చినాడు. అంటే అబ్రహాం ఎంతగా ట్రైనింగ్ ఇచ్చాడంటాడు ఇస్సాక్‌కి. అది. అంటే ఒక వ్యక్తి కింద దాసులు, లేకపోతే ఒక పాస్టర్ కింద విశ్వాసులు, లేకపోతే వాళ్ళ యొక్క ఆత్మీయంతస్తు ఖచ్చితంగా ఉంటే వాళ్ళు కూడా ఏమవుతారంటే ఆత్మీయంగా దినదినాభివృద్ధి, క్షేమాభివృద్ధి పొందుతారు కదా! లీడర్ కరెక్ట్‌గా ఉంటే అది లోకంలో అయినా, దైవికంగా అయినా. లీడర్ కరెక్ట్‌గా ఉన్నాడనుకోండి, వెనకాల వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఆత్మీయంగా ఎదుగుతారు. అది. లోకాన్ని విడిచిపెడతారు. ఇతరు ఖచ్చితంగా ఉంటే వాళ్ళని కూడా ఖచ్చితంగా ఉండమని చెప్తాడు. ఇతరులో లోటుపాట్లుంటే వాళ్ళకి మనం చెప్పలేం. వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. విని విన్నట్టు ఉంటారు. లేకపోతే నవ్వుకుంటారు. లోతు అలాగే అయిపోయాడు. మెట్టుకు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఏంటంటే ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే దేవుని ప్రేమించుట. అది. ఆజ్ఞలను గైకొనుట. అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని గైకొన్నాడు. రిజల్ట్ ఏంటి? ప్రతిఫలము లోతుకి, అబ్రహాముకి. అక్కడ ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. చూసారా? అబ్రహాము యొక్క సంతానం వలన భూలోకంలోని సమస్త జనాల్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒక్కని ద్వారా ఆశీర్వాదం వచ్చింది. ఒక్కని విధేయత అనేకులకి ఏం చేస్తది? ఆశీర్వాదం తీసుకొస్తది. అది. అది అబ్రహాం సొంతమైంది. అదే లోతు ఒక్కడు అవిధేయుడైపోయినాడు. లోతు సంతానం ఏమైపోయింది? శాపగ్రస్తం అయిపోయింది. అది. మెట్టుకు సంగతి ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తే మొదటి పాఠం మనం నేర్చుకునేది దేవుని యొక్క ఆజ్ఞల్ని అబ్రహాం వలె మనం గైకొనవలసిన వారంగా ఉంటున్నాం. రెండవది దావీదు గురించి చూస్తే కీర్తన 18వ అధ్యాయం. కీర్తనలు 18వ అధ్యాయం. మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, యెహోవా నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలమా ఒకవేళ బ్రాకెట్‌లో పెడితే, యెహోవా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు అంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు దావీదు. అది. మన అంశం ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట. మొదట అబ్రహాం చూసాం. లోతు ఏంటంటే ఆజ్ఞలు గైకొనలేకపోయినాడు. లోతు మనసులో ఏంటంటే ఈ లోకాశ, ధనాశ ఇవన్నీ ఉన్నాయి. లోకాన్ని సంపాదించుకోవాలనే కోరిక బలంగా ఉంది. అందువల్లే సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. దేవుడంటే కొంచెం భయం, భక్తి ఉంది. కానీ అదేంటంటే ఇవి డామినేట్ చేసేసి ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనాలు ఏం చేస్తాయంటే ఈ వాక్యాన్ని అణిచివేస్తాయి కదా! అట్లానే అణిచివేయబడ్డాడు. తద్వారా ఫలితం ఏంటంటే ఎగతాళి, నింద, అవమానం వచ్చింది లోతుకి. అబ్రహాం అట్లా కాదు. దీవించబడ్డాడు. అనేకులకు ఆశీర్వాదంగా చేయబడ్డాడు. రెండవది దావీదు. దావీదు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దావీదు. దావీదు దేవుని ప్రేమిస్తే దావీదు యొక్క ఆత్మీయ అంతస్తు ఎట్లా ఉంది? ఎట్లా ఉందంటే 1 సమూయేలు 26వ అధ్యాయం 18వ వచనాన్ని గనక చూసినట్లయితే 1 సమూయేలు 26వ అధ్యాయం 18వ వచనం. నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నా వలన ఏ కేడు నీకు సంభవించును? తన శత్రువుని సైతము హాని తలపెట్టనటువంటి స్థితి. శత్రువుని ప్రేమించేటువంటి స్థితి. చూసారా? దేవుణ్ణి ప్రేమించే మనసు కలిగిన వాడు ఏం చేస్తాడంటే శత్రువుకు కూడా ఏం చేయడు? హాని తలపెట్టట్లేదు. జనరల్‌గా శత్రువుకి నష్టం కలిగితే వీళ్ళు సంతోషిస్తాం కదా! వీడికి బాగా శాస్తి జరిగింది. వీడికి ఇలాగే జరగాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ దావీదు ఆ సౌలుని ఎంత మాత్రమో చంపడానికి గాని, హాని చేయడానికి గాని తను చంపడు, తన సేవకులను చంపడు. మనం చంపం. కానీ మిగతా వాళ్ళు శత్రువుకి హాని చేసినప్పుడు మనం సంతోషిస్తుంటాం కదా! కానీ దావీదు తన సైనికుల్ని అభిషేక్‌ని గాని, మిగతా వాళ్ళని గాని ఎవరిని ఎగదోయలేదు. వాళ్ళు యెహోవా అప్పగించేసాడు నీకు అన్నా కూడా యెహోవా అభిషేకించిన వాడిని మనం ముట్టకూడదు. అతడు యెహోవా మొత్తుతాడు, లేదంటే యుద్ధమునకు పోయి నశిస్తాడు గానీ మనం మాత్రం అతని మీద చేయి వేయకూడదు అన్నాడు. దావీదు యొక్క ఆత్మీయ స్టాండర్డ్ ఎలాగుందంటే చాలా ఉన్నతంగా ఉంది. అందుకనే
దావీదు దేవునికి హృదయానుసారుడు అయ్యాడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని దేవుడు సాక్ష్యం చెప్పాడు దావీదు గురించి. దావీదు దేవుని ప్రేమిస్తుంటే అతని యొక్క జీవితం ఎట్లుందంటే శత్రువు కూడా మేలు చేసేటువంటి జీవితం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అదే ఉంది. మీ పరలోక తండ్రి పరిపూర్ణులు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. ఎప్పుడు ఆ వాక్యం నెరవేరుతుంది? మీ శత్రువుల్ని మీరు ప్రేమించండి, మీ పరలోకమందు తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువుని ప్రేమించండి అన్నాడు కదా దేవుడు. అది ఆ వాక్యం దావీదు యందు నెరవేరింది అని మనం చెప్పవచ్చు. రెండవది, దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమిస్తే అతను ఏం చేస్తున్నాడు చూడండి. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. 1 Chronicles 29:3 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత. అది దేవుని మందిరం మీద దావీదుకి ఏముందంట? మక్కువ ఉంది, ఇష్టం ఉంది. దేవుని మందిరం అంటే యెహోవా మందిరం వెళ్ళేదమనే జనులు నాతో ఉన్నప్పుడు నేను సంతోషించి తిని. అది చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అది యెహోవా తేజస్సును ఆయన ప్రభావమును చూచుటకు ఆయన మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. ఇట్లా దావీదు ఎన్నో మాటలు చెప్తా ఉన్నాడు కదా. చిరకాలము యెహోవా మందిరంలో. అదేంటి? మనం 1 గంట లేకపోతే 2 గంటల మందిరానికి వెళ్ళడం చాలా కష్టం. దావీదు అంటున్నాడు చిరకాలము. దావీదు యొక్క మనసులో ఉన్న కోరిక ఏంటంటే చిరకాలము యెహోవా మందిరంలో నివాసం. ఎందుకని? నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చు. నువ్వు బ్రతికే దినాలు కృపాక్షేమములే నీ వెంట రావాలంటే నువ్వు కూడా ఎక్కడ ఉండాలంటే చిరకాలము దేవుని యొక్క మందిరం యొక్క అనుభవం నీ జీవితంలో ఉండాలి. అది అంటే దేవునితో సహవాసము, దేవుని ప్రజలతో కలిసి ఉండుట అనేటువంటి, దేవుని ఆరాధించుట అనేటువంటి, ప్రార్థన చేయటం అనేటువంటి మెట్టుకు దావీదు యొక్క మనసు అటువంటిది. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక ఆయన మందిరాన్ని ప్రేమించేటువంటి అనుభవం. మూడవది, సొలొమోను తన కుమారుడికి కూడా ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు దావీదు? దేవుని ప్రేమించడం. తను మాత్రమే కాదు, తన మందిరానికి వెళ్ళడమే కాదు, తను శత్రువుని ప్రేమించడమే కాదు, తన కుమారుడైన సొలొమోనుకి దావీదు ఈ రీతిగా ఆజ్ఞిస్తున్నాడు. చూడండి 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునే అన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన్ని సేవించుము. ఆయన వెదికినేళ్ళ ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించినేళ్ళ ఆయన నిత్యముగా త్రోసివేయును. అది నువ్వు ఆయన వెదకాలి. ఆయన ఆలోచన సంకల్పములన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆయన నేను కోరుకున్నాడు కనుక నువ్వేం చేయాలా? 10వ వచనంలో పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక మందిరమును కట్టించుట యెహోవా నిన్ను కోరుకునే సంగతి మనసునకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగింది. అది మనసుకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించమని చెప్తున్నాడు. చూసారా? అంటే దేవుడు కోరుకున్నాడు. సొలొమోనుకి ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అబ్రహాం కూడా అదే చేశాడు. యెహోవా మార్గమును గైకొనుటకు తన ఇంటి వారందరికీ ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. తను ఆజ్ఞలు గైకోవడమే కాదు, దేవుని ఆజ్ఞల్ని వారికి కూడా వివరిస్తా ఉన్నాడు. మీరు కూడా ఖచ్చితంగా ఇది అనుసరించాలి అని తన ఇంటి వారికి అబ్రహాం చెప్పాడు. ఇక్కడ దావీదు కూడా చెప్తా ఉన్నాడు. తన తర్వాత సొలొమోను రాజు. పోలే నేనైతే వెళ్ళాను కదా, నువ్వైతే అప్పుడప్పుడు వెళ్ళు, ఇలా చెప్పట్లేదు. చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. నీవు ఆలోచనలు, నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలన్నింటినీ ఆయన హృదయ పరిశోధన చేసే దేవుడు. ఆయనకు నువ్వు భయపడాలి కదా, ఆయన పని నువ్వు చేయాలి అని చాలా ఖండితంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు దావీదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే దావీదు అంటున్నాడు, యెహోవా నేను నిన్ను నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. దావీదు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి. అది మూడో వ్యక్తి మనం చూసినట్లయితే పేతురు. చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21:17 వచనం. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగింది. పేతురు ఏమనంటున్నాడు? సమస్తమును నీవు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అది నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. అది మూడోసారి అడిగినప్పుడు కొంచెం వ్యసనం వచ్చింది అనుకోండి. కాకపోతే ఎవరికైనా మన మనుషులు కదా, అంటే మరి ఎందుకు 3 సార్లు అడగాల్సి వచ్చింది? దేవుడు పేతురుని ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు కదా, నీ వల్ల కదా శిష్యులు మిగతా వాళ్ళు కూడా లోకంలోకి వెళ్ళిపోయారు. ఒరే బాబు మీరు వెళ్ళకండి, నేను ఒక్కడే వెళ్తే వెళ్ళలే, మీరు మాత్రం ఉండండి అని పోనీ వాళ్ళు ఏమన్నా చెప్పావా? అలాగేం చెప్పలేదు. నువ్వు వెళ్ళిపోయావు బయటికి, నీతో పాటు శిష్యులు కూడా బయటికి తీసుకెళ్ళిపోయావు. ఏం పేతురు ఇదేనా ప్రేమ అంటే అని దేవుని యొక్క మీనింగ్. అందుకనే దేవుడు నొక్కి నొక్కి అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని. యోహాను కుమారుడైన సీమోను. సీమోను అంటే చంచలత్వమైన జీవితం కదా, చంచల స్వభావం కలిగినటువంటి వాడు. సంగతి ఏంటంటే ఊరికే అంటే త్వరగా దారి తొలగిపోయేటువంటి మనసు. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అదే వీక్నెస్ ఉంది. త్వరగా దారి తొలగిపోయేవాళ్ళు, వాళ్ళు త్వరగా దేవుని విసర్జించేవారు. అది ఆయన చేసిన అద్భుత కార్యాలన్నింటినీ మర్చిపోయేటువంటి వారు. అందుకనే పేతురు కూడా అడిగాడు,
నువ్వు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని ఖచ్చితంగా మనం చెప్పగలం. చూడండి 3 సందర్భాలు చూపిస్తాను. మొదటి సందర్భం అపోస్తుల కార్యము 4వ అధ్యాయం. పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనుకనే పేతురు మీదకి ఏమొచ్చిందంట? అపోస్తుల కార్యం 4:8. 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను. దేవుని ప్రేమిస్తున్నాడు గనుకనే పరిశుద్ధాత్మ సంపూర్ణంగా ఆయన మీద కుమ్మరించబడింది. అది ఆత్మ పూర్ణులై ఉండుడి అని రాయబడింది కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో. దేవుని ప్రేమించకపోతే మరి దేవుడు ఎలాగ ఆత్మపూర్ణుడిగా చేస్తాడు ఆ వ్యక్తిని? అది దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించడం రాయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ సంపూర్ణంగా మీ హృదయంలో కుమ్మరింపబడి ఉన్నదే అని దేవుడు తన ఆత్మ చేత నింపడానికి ఇష్టపడ్డాడు పేతురుని. ఎందుకని నింపడానికి ఇష్టపడ్డాడు? బికాస్ పీటర్ లవ్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అంటే పేతురికి ఇష్టం. దారి తొలిగిపోయాడు, తప్పిపోయాడు. మనుషులు గనక పొరపాట్లు తప్పిదాలని ఉంటాయి. కాకపోతే సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. అది మరలా రెండోసారి మూడోసారి బొంకినట్టు లేదు పేతురు. ఒకసారి జరిగింది అంతే. కాకపోతే ఇక్కడ మొదటి సంగతి పేతురు దేవుని ప్రేమించడం మనం ఎలా చెప్పగలం అంటే అతను పరిశుద్ధాత్మ పూర్ణుడైనాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణుడు అయినాడంటే ఖచ్చితంగా మనం చెప్పగలం ఆ వ్యక్తి దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, ఆ వ్యక్తి కూడా దేవుని ప్రేమిస్తున్నాడు అని మనం చెప్పగలం. రెండవ కారణం అక్కడ చూస్తే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్యలేని పాపరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి ధైర్యముగా ఏమి చేయడంట? 20వ వచనంలో కూడా ఆ మాట ఉంది. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి ధైర్యముగా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు దేవునికి. ధైర్యముగా మాట్లాడుతున్నాడు. అది విద్య లేని పామరుడు, యేసుతో కూడా ఉండినవాడు, ఆయన శ్రమలన్నింటిలో పాటు ఆయనతో పాటు ఉన్నాడు. ఆయన వెంబడించాడు, దూరంగానో దగ్గరగానో మెట్టుకు వెంబడించినాడు దేవుణ్ణి. మొదటి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. రెండవది ధైర్యంగా సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తి. అది యేసుతో పాటు ఉన్నాడు, ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు. మూడవ కారణం పేతురు దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు అంత మంది రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే ఒకటనేసి పొడవబడి అని రాయబడి, అంటే వాక్యం చేత వారిని వాక్యం ఏం చేస్తుంటే హెబ్రీ 4:12 ప్రకారం రెండంచెల వాడిగలు ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కేళ్లను మూలుగుని విభజించినంత మట్టుకు దూరొచ్చు. హృదయం యొక్క తలంపుల ఆలోచనను శోధించేదిగా ఉంది వాక్యం చేత వారిని ఏం చేస్తారంటే పొడిచినటువంటి సందర్భం. అంటే వాళ్ళు కన్విక్ట్ అయ్యారు, వాళ్ళు ఒప్పుకున్నారు. వాక్యం చేత వాళ్ళు గ్రొచ్చబడి ఒప్పించబడ్డారు. దేవుని వాక్యాన్ని సూటిగా నేరుగా బాప్తిసం ఇచ్చే యోహాను ఎలాగైతే చాలా ఖండితంగా మాట్లాడాడో పేతురు కూడా అలా ఖండితంగానే మాట్లాడాడు. దాని యొక్క ఫలితం ఏంటి? ఆదిమ సంఘం అనేది స్థాపించబడింది. అపోస్తలుల కార్యాలు 2:42 మనకు తెలుసు కదా. వీరు అపోస్తల బోధ యందు సహవాసం మంది రొట్టె విరిచిన ప్రార్థన చేస్తుంది ఎడతెగక ఉంది. 3000 మంది ఒక్క బోధ చేత ఏమయ్యారు? రక్షణ పొందారు. మేమేమి చేయాలని అడిగారు ప్రజలు. మీరు మూర్ఖులకి జనం వారికి వేరే రక్షణ పొందండి. సెపరేషన్, పరిశుద్ధత అనేది, లేకపోతే వేరైన జీవితం అనేది, సంఘ దర్శనం అనేటువంటిది ఆవిర్భావమైంది. దీనికి అంతటికి కారణం ఏంటి? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించినాడు గనక దేవుని చేత వాడబడినాడు. దేవుని ప్రేమిస్తున్నాడు కనుకనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దేవుని ప్రేమిస్తున్నాడు కనుకనే ధైర్యముగా సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. దేవుని ప్రేమిస్తున్నాడు కనుక సూటిగా నేరుగా దేవుని వాక్యాన్ని వివరిస్తా ఉన్నాడు. అది తద్వారా దేవుని యొక్క కార్యం. అప్పుడు ఈ కార్యం ఏం జరుగుతుంది? సంఘము దినదినము ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి పొందుతుంది, విస్తరిస్తా ఉంది. సంఘం క్షేమాభివృద్ధి చెందింది, విస్తరిస్తా వచ్చింది. అది శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను. దేవునికి మహిమ కలుగుతూ వచ్చింది. అనేకులు విశ్వాసానికి లోబడ్డారు, అనేకులు దేవుని మందిరంలో లేకపోతే చేర్చబడ్డారు. దేవునికి మహిమ కదా. అనేకులు పాపం నుంచి మరల్చబడ్డారు. ఇదంతా కారణం ఏంటంటే పేతురు దేవుణ్ణి ప్రేమించు. అప్పుడు లోకలు కలిసిపోయాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో తనతో పాటు శిష్యులు కూడా వెళ్ళిపోయారు పట్టుకోవడానికి. కానీ మరలా తిరిగి వెనుతిరగలేదు. తను యేసు ప్రభువుని సిలువ వేసే సందర్భంలో తలకిందులుగా సిలువ వేయమన్నాడు పేతురు. అంటే తన మరణం ద్వారా కూడా యేసు ప్రభు అన్నారు కదా యోహాను సువార్త 21వ అధ్యాయంలో, నీ చేతులు చాపుతావు, వారు నీ చేతులను కడతారు, నీకు ఇష్టం కాని చోటికి తీసుకువెళ్తారు అని దేవుడు చెప్పాడు కదా. నమ్మి వచ్చిందా? అని చెప్పాడు కదా. అది అనమాట. అంటే తన పొందబో మరణము ద్వారా ఎలా మహిమ పొందుతాడో అనేటువంటి దేవుడు ముందుగా చెప్తూ వచ్చాడు. పేతురు దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి. ఇది మూడవ వ్యక్తి. చివరిగా 4వ వ్యక్తిని గురించి చూసినట్లయితే యోహాను.
యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనిచుండెను. యోహాను ఇక్కడ తన గురించి తనే రాస్తా ఉన్నాడు. ఆయన శిష్యుల్లో ఒకడు యేసు రొమ్మున, లేక యేసు ప్రేమించిన ఒకడు, యేసు ప్రేమించిన ఒకడు, లేక యేసు ప్రేమించిన శిష్యుడు. ఎవరు? ఇతనే శిష్యుడైన యోహాను. ముగ్గురు ప్రధానులు శిష్యుల్లో పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురులో యేసు రొమ్మున ఆనుకునేవాడు లేక యేసు ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరంటే యోహాను. దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తి. మనం ప్రేమించడం వేరు, మనం ప్రేమించబడ్డం వేరు. అది కదా, మనం ప్రేమించవచ్చు, కానీ మనల్ని ప్రేమించేవారిని మనం వివాహం చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? జీవితం చాలా సాఫీగా ఉంటుంది. మనం ప్రేమించిన వ్యక్తి నువ్వు ప్రేమించినావు, కానీ వాళ్ళు కూడా నేను ప్రేమించాలి కదా. అది సంగతి ఏంటంటే, మనం వారిని ప్రేమించేదానికంటే వారు మనల్ని ఇష్టపడ్డారు అనుకోండి, అది ఇంకా జీవితం చాలా బాగా ఉంటుంది. అంటే మనము దేవుని ప్రేమిస్తున్నాం, ఓకే, దేవుడు మనల్ని ఎలాగో ప్రేమిస్తున్నాడు అనుకోండి. శాశ్వతమైన ప్రేమతో, సంపూర్ణమైన ప్రేమతో, నిత్యమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనమే చాలాసార్లు దేవుని ప్రేమించాం. మెట్టుకు దేవుడు అందరిని ప్రేమిస్తాడు. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా రాయబడింది. ఇష్టం ఉంటుంది అందరి యందు, కానీ కొంతమంది మీద ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. శిష్యులందరిలో యేసు ప్రభు మరి ప్రేమలో ఎవరు యేసు రొమ్మున ఆనుకుంటున్నాడు ఏంటంటే, తన రహస్యాలన్నీ ఆ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొనిచుండు. ఆ శిష్యులు కూడా అడుగుతారు కదా, ఎవరు అప్పగించావు అంటే పేతురు సైగ చేస్తాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే యోహాను చెప్తే కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అంటే దేవుడు ఆ రహస్యాలు, యేసు ప్రేమించిన వాడు, దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? తన రహస్యాలు చెప్తాడు. అందుకనే ప్రకటన గ్రంథం దేవుని యొక్క రహస్యం ఎవరికి చెప్పినాడు? శిష్యుడైన యోహాను చెప్పాడు. యోహాను సువార్త 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, తిరిగి ప్రకటన గ్రంథం. ఇవన్నీ కూడా శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి ఈ 5 పుస్తకాలు. మెట్టుకు ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే, లేక యోహాను సువార్త మనం చూసినట్లయితే, 1వ యోహాను ఇందాక మనం 4వ అధ్యాయంలో చూసాం కదా. 1వ యోహాను 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుని యొక్క ప్రేమను గురించి రాశాడు. 1వ యోహాను అసలు 1వ అధ్యాయంలోనే మనం స్టార్టింగ్ చూస్తే, మా చేతులు దేన్ని తాకి చూచినో, మేము ఏదైతే విన్నామో, ఏదైతే మేము స్పృశించామో, తెలుసుకున్నామో వాటినే మీకు తెలియజేస్తున్నాం. అది అంటే మా అనుభవంలో మేము ఎరిగిన దాన్ని మీకు చెప్తున్నామో అని చెప్తున్నాడు యోహాను. అది యేసు ప్రేమించినటువంటి శిష్యుడు ఆయన చెప్పేటువంటి సంగతి ఏంటంటే, మనము దేవుని ప్రేమిస్తే, ఇర్మియా 33లో రాయబడింది కదా, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియచేసి. గూఢమైన సంగతులు కూడా అంటే రహస్యమైన సంగతులు కూడా దేవుడు తెలియచేస్తాడు. మనము దేవుని ప్రేమించినప్పుడు మనము దేవుని ద్వారా ప్రేమింపబడతాం. తద్వారా ఏం జరుగుతుంది? నువ్వు దేవుని ద్వారా ప్రేమించబడినప్పుడు జరిగేటువంటి సంగతి ఏంటంటే, నువ్వు నిలబడి వాక్యం చెప్పినావు అనుకో, అక్కడ సంఘంలో కూర్చున్న వారు ఏం చేస్తారంటే, అయ్యా ఈరోజు ఈ వాక్యం నా కొరకే, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇంక నేను అలా చేయను, దేవుని మార్గాల్లో నడుస్తాను. మొన్న కూడా మేము ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చల్లగా చెప్తోంది, ఈ వాక్యం నా కొరకే. అప్పుడు మనకు సంతోషం వేస్తుంది. అంటే దేవుడు నన్ను కూడా వాడుకుంటున్నాడు. అంటే బోధకులను మాకు ఏంటంటే, అంటే మనుషులు అప్రిషియేట్ చేయడం అని కాదు, కానీ మేము కూడా కరెక్ట్గా ఉన్నాము, మేము కూడా ఖచ్చితంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఒకళ్ళ ఇద్దరైనా ఒక్కొక్కసారి ఏంటంటే, అంటే అలా చెప్పమని కాదు వినేవారిని, అలా కొన్ని సందర్భాలు మనం ఎదుర్కొంటాం. ఈ వాక్యం ద్వారా మేము బలపరచబడ్డామని, లేకపోతే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడని. అంటే వాళ్ళు కూర్చున్న వాళ్ళ అవసరాలు ఏంటో మనకు తెలియవు. వాస్తవానికి మనం ప్రార్థన చేసుకుంటాము, దేవుడు నడిపిన ప్రకారం ఏదో కొన్ని మాటలు ప్రిపేర్ అయ్యి చెప్తాము. అవి చెప్పినప్పుడు సూటిగా వాళ్ళ అవసరానికి సరిపడేటువంటి మాటలు, దేవుడు ఏంటంటే అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు కనుక వాళ్ళ అవసరానికి తగినటువంటి మాటలు మన నోట్లో ఉంచుతాడు. అది అంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రగా దేవుడు చేస్తాడు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఏంటంటే, మనం దేవుని ద్వారా ప్రేమించబడాలి, లేక మనము దేవుని ప్రేమించాలి. దేవుడు ఎలాగో మనల్ని ప్రేమిస్తాడు, అందులో అనుమానం లేదు. యెహోవా నేను మార్పు లేని వాడను అన్నాడు. ఆయన ప్రేమ మార్పు లేనటువంటిది, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించేవాడు. విడువక కృప చూపించేటువంటి దేవుడు, కోపించే వాత్సల్యం చూపించేటువంటి దేవుడు ఆయన. మనమే ఏంటంటే చాలాసార్లు దేవుని ప్రేమించాం. మనము ఎఫ్సి సంఘంలో రాయబడి, ఎఫ్సి సంఘానికి రాస్తాడు కదా పౌలు, యోహాను నీవు మొదటి ప్రేమను వదిలితివి. అది అంటే ఫస్ట్ లవ్. మొదటి ప్రేమను ఏం చేసేసిందంటే వదిలిపెట్టేయడం అంటే అది ఇష్టపూర్వకంగా చేసినటువంటి పని. తెలిసి తెలియకుండా కాదు, పోగొట్టుకోవడం కాదు, జారబడడం కాదు. వదిలిపెట్టడం అంటే కావాలని తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు కుక్క ఉంది, దాన్ని కావాలని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తారు. అయితే ఒక చంటిపేట పుట్టిన పెట్టినప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారు? కావాలని ఆ డస్ట్బిన్లోనో ఎక్కడో అక్కడ పడేసి వస్తున్నారు. కావాలని వదిలివేయడం. అది ఆడపిల్ల పుట్టింది వదిలేస్తున్నారు కదా అక్కడ ఇక్కడని. సంగతి ఏంటంటే,
అది కావాలని చేసేటువంటి పని. వీళ్ళు ఎఫ్‌సీ సంఘం ఏం చేసిందంటే దేవుడిని ప్రేమించే విషయంలో వదిలేశారు దేవుడిని. అంటే మొదటి ప్రేమను వదిలేశారు. ఎందుకని ప్రేమను వదిలేశారు మరి? ఎందుకు దేవుడిని ప్రేమించట్లేదు? లోకాన్ని ప్రేమిస్తున్నారు. దేవుని కంటే మిగతావి ఎక్కువైపోయినాయి. అంటే మిగతా వాటి రుచి ఎక్కువైపోయింది. దేవుని రుచి కంటే. అంటే వాక్యం చదవడం మానేయడం, ప్రార్థన మానేయడం, లేపోతే వాక్యం బోరుగా ఫీల్ అవ్వడం, మందిరానికి వెళ్ళకపోవడం, దేవుని గురించిన ఆసక్తి లేకపోవడం. ఇవన్నీ కూడా సింప్టమ్స్. దేనికి సింప్టమ్స్? దేవుణ్ణి మనం ప్రేమించటం లేదు. లేతే ప్రేమలో తక్కువ పడిపోయాం అనే దానికి గుర్తులివి. తగినంత సమయం నీకు సమయం ఉన్నా కూడా నువ్వు బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదంటే యూ ఆర్ నాట్ లవింగ్ గాడ్. అది. బాప్తిసం తీసుకున్న మొదట్లో లేపోతే మారుమనసు పొందిన తొలి దినాల్లో ఎట్లా ఉండేవాడివి దేవుని కొరకు? దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు కదా! అది. అంటే అందులో తక్కువ పడ్డావు అని. అందులో మనం తక్కువ పడకూడదు. మెట్టుకు నలుగురు భక్తుల్ని మొదటిది అబ్రహాము దేవుని ప్రేమించినట్టు ఆయన ఆజ్ఞలు గైకొనుట. అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నాడు. లోకానికి అంతటికి కూడా ఆశీర్వాదంగా మారినాడు. దేవుడు నీ ద్వారా అనేకుల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. కనుక నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, చాలా సులువైనవి. యేసు ప్రభువారు అన్నారు, "నా కాడి సులువు, నా భారము తేలిక. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకొనిడి" అన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని నేర్చుకుంటే ఆయన ఎన్నో సంగతులు మనతో మాట్లాడతాడు. తద్వారా మనం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండగలం. రెండవది దావీదు. దావీదు అన్నాడు 18వ కీర్తన మొదటి వచనంలో, "యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను." శత్రువును కూడా ప్రేమించే మనసు దావీదు కలిగి ఉంటున్నాడు. దావీదు దేవుని మందిరం పైన మక్కువ కలిగి ఉంటున్నాడు. దావీదు తన కుమారుడికి కూడా చెప్తున్నాడు, "నేను దేవుని ప్రేమించినాను, ఆయన ఆజ్ఞలు గైకొన్నాను. నువ్వు కూడా ఏం చేయాలంటే ఆయన ఆలోచనల సంకల్పం ఎరిగినవాడు దేవుడు. కనుక ఆయనకి భయపడాలి నువ్వు. ఆయన నీకు ఏదైతే అప్పచెప్తున్నాడో ఆ మందిరం కట్టించమంటున్నాడు కాబట్టి నువ్వు శ్రద్ధాభక్తులు కలిగి దాన్ని కట్టించాలి" అని హెచ్చరించినాడు తన కొడుకుని. అది. దేవుని ప్రేమించేవారు ఇలా చేస్తారు. మూడో వ్యక్తి పేతురు. పేతురు అన్నాడు, "ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వే ఎరుగు." "అవును తండ్రి నేను తప్పని మాట వాస్తవమే. అయితే దీన్ని మాత్రం నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను." అది. కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే పేతురుకి "నా గొర్రెలను కాయము" అని చెప్పినాడు. పని అప్పచెప్పినాడు. అది. దేవుడు కోపించనే వాత్సల్యం, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లెగుస్తాడు. అది. కోపించనే వాత్సల్యం చూపించేటువంటి దేవుడు. ఎరిగెరిగి మనం చెడిపోవచ్చు, లేకపోతే పడిపోవచ్చు, లేకపోతే దారి తొలగిపోవచ్చు. అయితే దేవుడు మరలా ఆహ్వానిస్తున్నాడు తన దగ్గరికి. ఆయన లోబడని ప్రజల వైపు దినమంతా ఏం చేస్తున్నాడు? చేతులు చాపుతున్నాడు. కనుక మనకు అనుగ్రహింపబడిన దేవుని కృపను మనం ఏం చేయకూడదంటే నిష్ఫలం చేయకూడదు. అది. ఆయన ప్రేమను గుర్తెరిగిన మనమే. తప్పిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మరలాడు కోల్పోయిన ఆధిక్యతలన్నీ కూడా తనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక పేతురు వలె తిరిగి వచ్చినప్పుడు దేవుని ప్రేమించే మనసు కలిగి ఉన్నప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. పేతురు వలె ధైర్యంగా సాక్ష్యం ఇచ్చేవారంగా ఉంటాం. పేతురు వలె సూటిగా, నేరుగా, స్పష్టంగా దేవుని వాక్యాన్ని ఇతరులకు మనం అందించగలుగుతాం. తద్వారా ఆయన యొక్క జీవం అనేకుల్లో ప్రవహిస్తుంది. నాలుగో వ్యక్తి యోహాను. యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు. అది. దేవుడు ప్రేమించేటువంటి ఎన్నికలో మనం ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని యజమాని సంతోషంలో పాల్గొను. దేవుడిచ్చాడు సాక్ష్యం. మన గురించి కూడా దేవుడి సాక్ష్యం చెప్పాలి. అది. మనం చెప్పడం కాదు దేవుడి గురించి. నేను దేవుడిని ఎరుగుదును అని చెప్పేదానికంటే, దేవుడు పలానా వ్యక్తిని నేను ఎరుగుదును, లేకపోతే నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా గొప్ప సంగతి. అది. ఆ ఎన్నికలో ఎవరున్నారు? మరి 12 మంది శిష్యులున్నారు. 12 మందిలో ఎవరి గురించి ఆ మాట చెప్పలేదు. బైబిల్‌లో ఆ యోహాను గురించి ఆ మాట రాయబడింది. యేసు ప్రేమించిన శిష్యుడు అని. ఒక్కొక్కళ్ళకి ఒక టైటిల్ ఇవ్వబడింది. యోహానుకి మాత్రం అద్భుతమైన టైటిల్ ఇవ్వబడింది. అందుకనే తన రహస్యాలన్నీ కూడా దేవుడు ఎవరికి చెప్పినాడు? యోహానుకి చెప్పాడు. జరగబోయే సంగతులు అవన్నీ కూడా యోహానుకి దర్శనం ద్వారా అవన్నీ చూపించినాడు. జరగబోయే సంగతులు. అదే ప్రకటన గ్రంథం. అది మనం చదివినప్పుడు ఇంకా ఎక్కువగా భయభక్తులు కలిగి దేవుని వెంబడించే వారంగా, లేకపోతే ఎత్తబడే సంఘంలో మనం కూడా ఉండాలని, ఈ శ్రమలు తప్పించుకోవాలనేటువంటి ఆసక్తి మనం కలిగే వారంగా మనం ఉంటాం. యోహాను రాస్తూ ఒక మాట అన్నాడు. చూడండి చదివి మనం ముగించుకుంటాం. 1 యోహాను 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. 1 యోహాను 2వ అధ్యాయం 5, 6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయనందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకొనుచున్నాం. ఆయన వాక్యం ఎవడు గనుకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైంది. అది. దేవుని వాక్యం ఎవరైతే గైకుంటారో వారిలో ఏం ప్రేమ పరిపూర్ణమవుతుంది? దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. అది. మనలో కూడా దేవుని ప్రేమ పరిపూర్ణం అవ్వాలంటే, లేక ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలు గైకుంటారు. కనుక అటు రీతిగా అబ్రహాం వలె, దావీదు వలె, పేతురు వలె, యోహాను వలె మనం కూడా దేవుని ప్రేమించేవారంగా. దేవుడు మనల్ని పరిపూర్ణంగా ప్రేమించినాడు. మనం కూడా దేవుని ఎలా ప్రేమించాలా? మనం కూడా అలాగే దేవుణ్ణి మన పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలి. ఆ ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయాలా?
అంటే పరిపూర్ణం అయిపోయామని కాదు, పరిపూర్ణతలోనికి కర మహిమ నుండి అధిక మహిమలోనికి మనం సాగిపోవడానికి ప్రయత్నం అంటూ మనం చేస్తే ఒకానొక దినం ఏం చేస్తామంటే రీచ్ అవుతాం అందులోనికి. అది దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించడం గాక. ప్రైజ్ లార్డ్. సందీప్.